వెల్కమ్. అనాసన డబ్బు అందజేసావా? అందజేశాను సమ్రాట్. 10 లక్షల రూపాయలు అందజేశాను. ఆ మేనేజరు ఆనందంతో పొంగిపోయాడు. ఈ సామ్రాట్ కడగంటి చూపు తాగితే కన్నీళ్లు కరిగిపోవాలి, కష్టాలు తొలగిపోవాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా ఇతరుల కోసం పాకులాడే నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సమ్రాట్. ఈ సమాజంలో రోజు రోజుకి చల్ల స్వార్థ పనులు చేసే దారుణాలు చూసి నా గుండె కరుడు కట్టింది. అందుకే ఆ రాజశక్తులపై అంతమైన పోరాటం ప్రారంభించాను. కానీ నీ ప్రయత్నాన్ని అర్థం చేసుకొని ఈ పోలీసులు నిన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేశారు. ఎలాగైనా సరే నిన్ను పట్టుకోవాలని పథకాలు వేస్తున్నారు. నా ఆశయ సాధన కోసం నా ప్రాణాన్ని నవ్వుతూ అర్పించగలను, కానీ నన్ను చంపడం వాళ్ళకు తేలిక కాదు. నేరస్తులుగా అమ్ముడుపోయిన పోలీసు వ్యవస్థ నిన్ను ఒక నేరస్తుడిగా ముద్ర వేసింది. ఎలాగైనా సరే నిన్ను అరెస్ట్ చేయాలని పథకాలు వేస్తుంది. తెలుసు, నా ఆశయ సాధన కోసం నా ప్రాణాన్ని నవ్వుతూ అర్పించగలను, కానీ నన్ను చంపడం వాళ్ళకు తేలిక కాదు. ఎలాంటి సమస్యలైనా చిరునవ్వుతో ఎదుర్కొనే నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సామ్రాట్. నా ప్రాణికి ప్రాణం అడ్డు వేసే రాజా తేజాలు ఉండగా ఇంకా నాకు ఎదురేముంది? ఈ పోరాటంలో అవినీతి పనులు అంతం చూస్తాను, నా ఆశయాన్ని సాధిస్తాను. అన్నట్టు వడ్డీల వ్యాపారి వరహాలరావు ప్రజల్ని దోచుకుంటాడు. ఎలాగైనా సరే వాడికి బుద్ధి చెప్పాలి. అమాయక ప్రజలకు అన్యాయం చేశాడు ఎవరైనా సరే తగిన బుద్ధి చెప్పి తీరాలి. ఈ రాత్రికి అవన్నీ నిలువుదప్పుడు ఇచ్చేద్దాం. దాని తగ్గ ఏర్పాట్లు చూడు తేజ. ఓకే సామ్రాట్, ఈ రాత్రికే వెళ్ళి వాడి దగ్గర ఉన్న పాపిచ్చే సొమ్ము మనకు చేరేలా ప్లాన్ వేస్తాను. నమస్తే సామ్రాట్, నువ్వు తీసుకురామన్న అమ్మాయిని తీసుకొచ్చాను. గుడ్. బంగారు పొంద చిలకను మన కోట్లో తెచ్చావన్నమాట. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. చిలక గిలక అన్నావంటే నువ్వు చిక్కుల్లో పడతావు, జాగ్రత్త. రాజా, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే సార్. చిలక అంటే రోషం పరుచుకొచ్చిందా? మరి ఏమైనా పిలవమంటావు బేబీ? నా పేరు బేబీ కాదు, గీత. నీ పేరు గీతైనా నాకు మాత్రం నిషా కురిపించే హుషారానిలా ఉన్నావు. మిస్టర్, నీకు అంత తమాషాగా ఉందా? అసలు నేనెవరో తెలుసా? మంత్రి గారి అమ్మాయిని. నన్ను మోసం చేసి బలవంతంగా తీసుకొచ్చినందుకు మా నాన్న నీ అంత చూస్తాడు. ఇప్పుడు నీ సంగతి నేను చూస్తాను, మీ నాన్న సంగతి తర్వాత ఆలోచిస్తాను. అంటే ఏంటి, నన్ను చంపుతావా? మనుషులు చంపడం మీ నాన్నకు నీకు అలవాటు. మేమెవరిని చంపలేదే. నేను నువ్వు నిర్దాక్షిణ కారు నడిపి నిర్లక్ష్యంగా వ్యక్తిని యాక్సిడెంట్ చేశావు. ఈ కారు కింద పడి అది చెయ్యి తీసేశారు. అంటే నష్టపరిహారంగా 5 లక్షలు చెల్లించాలి. అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి రప్పించాను. అవును, వాడు కళ్ళు మూసుకొని నడుస్తూ నా కారు కింద పడితే అందుకు నేనెందుకు నష్టపరిహారం కట్టాలి? కళ్ళు మూసుని కారు నడిపి మనుషులు గుర్చేసిందిగా చాలక ఇంకా పవర్గా మాట్లాడుతున్నావా? సిగ్గు లేదు. ఆడపిల్లని బలవంతంగా తీసుకొచ్చి ఇలా బతకం చేయటం మగధీరులా మాట్లాడుతున్నావు. నువ్వు సిగ్గుపడాలి ముందు. షటప్. నన్ను రెచ్చగొట్టకు. నేను రెచ్చిపోతే ఏం చేస్తాను నాకే తెలియదు. నువ్వు మాత్రం ఏమీ చేయలేవు. అదే నేను తలుచుకుంటే నిన్ను అరక్షణంలో జైల్లో ఊచలు లెక్క పెట్టించగలను. నన్ను జైల్లో పెట్టాలంటే ఇండియాలో పోలీసు ఎవరికి దమ్ము లేదు. పోనీ నీ అందమని కగుల్ని నన్ను బంధించు, అప్పుడు నీ కొరకు తీరుతుంది. అతి తెలివి చూపించకు. అడ్డమైన వాళ్ళందరినీ కౌగిలించుకోవడానికి నేనేమి అమ్ముడిపోయే బొమ్మను కాదు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ నీ అందాన్ని చూస్తుంటే నేను అమ్ముడిపోయి నేను నా సొమ్ముగా చేసుకోవాలనిపిస్తుంది. నీ పొందులోకి రావడానికి అయినా ఆకాశంలో ఉన్న తారని నేను, నేల మీద నడిచే ఆఫ్టర్ ఆల్ మనిషివి నువ్వు. అది అత్యాశ అవుతుంది. నువ్వు ఆకాశంలో తారవి కాదు, నేను అనుకున్న సాధన అసమర్థిని కాను. నేను తలుచుకుంటే నేను ఇప్పుడే ఇక్కడే నా సొంతం చేసుకుంటాను. అంటే నన్ను రేప్ చేస్తావా? నేను మనసు పడ్డాడదాన్ని మగాడిలా తెగువ చూపించి మనగాడిలా మధురాధిపరంగా అందుకుంటానే గాని పశువులా పడితే రాక్షసుని కాను. అను
పశువులా ప్రవర్తించే కదా నీ ఇంటికి నన్ను బలవంతంగా తీసుకొచ్చావు. నీ మూలంగా అవిటివాడి వ్యక్తిని ఆదుకుంటాను ఇక్కడ పెంచాను, కానీ మంచిగా అడిగితే తలతెక్క సమాధానం చెప్తున్నావు. నువ్వు అడగ్గానే 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నేనేమి అమ్మాయికురాల్ని కాదమ్మా. ఆస్తిని, అందాన్ని, అహంకారాన్ని సమంగా రంగారి చెప్పిన శృంగార రసాది దేవత నువ్వు. నిన్ను మంచిగా అడిగే సమయం దాటిపోయింది. నీ దగ్గర డబ్బు ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు మహా అంటే నా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఒంటి మీద నగలు గుంజుకొని నన్ను బలవంతం చేస్తావు. అంతకన్నా మించి నువ్వు నన్ను ఏం చేయలేవు. ఈ సామ్రాట్ సామర్థ్యాన్ని తక్కువ అంచనేస్తాడు యార్. నీ నగలు ఇక్కడ తీసుకోను. నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు నేను మగాడలు వచ్చి నీ నగలు తీసుకుంటాను. మిస్టర్, నా ఇంటి గేటు కూడా నువ్వు దాటలేవు. అలాగే అనుకుంటూ ఉండు. నీ మదిలోకే కాదు, నీ గదిలోకే కాదు, నీ మదిలోకి వస్తాను. నీ నగలు ఒకలు 100 జన్మలెత్తినా అది నీ తరం కాదు. ఈ సామ్రాట్ సాధ్యంగా ఉంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నేను పొందాలనుకుంటే అది ఆస్తి అయినా అందమైనా నాకు అంది తీరాలి. వెళ్ళొచ్చు. వెళ్ళకుండా ఉంటాననుకున్నావా? అస్సలు ఉండను. వెళ్ళొస్తా. బాయ్, గుడ్ బాయ్, ఆల్ ది బెస్ట్.